బాపు మూవీ ఎలా ఉంది అన్న? బాపు మూవీ అయితే ప్యూర్ పల్లె స్టోరీ అన్న. పల్లెటూరే, మన పల్లెటూరులో ఎలా ఉంటారో సేమ్ అదే మూవీ. ఇది వచ్చేసి మనకు సిటీ వాళ్ళకి అంత కనెక్ట్ అవుతుందో కాదో నాకు తెలియదు. పల్లెటూరు వాళ్ళు అయితే ఒక 10 సార్లు చూస్తారన్న సినిమా. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో, ఎంత బాధపడతారో అదే చూపించారన్న. బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అయితే బలగంకి ఈక్వల్గా ఉందా ఏమన్నా? బలగం అంటే అది కొంచెం ఎంజాయ్ ఉన్నది, ఇది కొంచెం ఎమోషనల్ ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత ఫుల్ కామెడీ ఉంటుంది. ఒక దేవత విగ్రహం వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది అన్న. కొంచెం ఎమోషనల్ అయితే చాలా అయ్యాను. మా బాప అయితే నాకు గుర్తొచ్చిండ. నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను. ఒక పత్తి అమ్మనికి పోయి ఆ పత్తి తడిసిపోతే ఒక రైతు బాధ ఎంత ఉంటుందో అదే చూపించారు. డైరెక్టర్ గారు అయితే ఎక్సలెంట్, సూపర్. అదే థియేటర్లో చూడాల్సిన మూవీ అంటారు. థియేటర్లో చూసినందన్నా, నువ్వు టీవీలో వేసినా కూడా చూస్తారు కదా. థియేటర్లో అయితే బ్లాక్ బస్టర్ అన్న. నువ్వు ఎంత రేటింగ్ అనుకుంటే అంత ఇస్తా. ఎంత రేటింగ్ ఇస్తున్నారు మీరు? నువ్వు ఎంత అనుకుంటే అంత ఇస్తా అన్న. నేనెంత, మీ జెన్యూన్ రేటింగ్ చెప్పండి. జెన్యూన్ అంటే నేను ఇక చెప్పలేని మాటల్లో అంత ఇచ్చేస్తా. అవుట్ ఆఫ్ 10కి అంతే. 10కి 20 ఇస్తా అన్న. 10కి 20 అంటే 20 అంత బాగుంది, అంత నచ్చింది మీకు? అంటే నేను విలేజ్ బాయ్ అన్న. మా డాడీ కూడా రైతు. మా డాడీ ఎంత కష్టపడ్డాడో సేమ్ అదే సీన్ వచ్చేసింది అన్న. ఎందుకంటే ఒక కొడుకు ఒక డాడీ కష్టపడతా అంటే ఒక కొడుకు తాగుతాడు కదా. నేను కూడా ఆ ఏజ్లో ఒక 2 years బ్యాక్ అలా చేశా. ఇప్పుడు ఇండస్ట్రీ పిచ్చి మీద హైదరాబాద్కి వచ్చేసిన. సేమ్ వాళ్ళ కొడుకు కూడా అలానే చేస్తాడు, తాక్కుంటా అమ్మాయిలను చూసుకుంటూ ఇస్తాడు కదా. మనం కూడా